ప్రియమైన దేవుళ్ళారా అందరికీ నమస్కారం. మీరు విన్నది నిజమే. ప్రేక్షకులారా అనలేదు, ప్రజలారా అనలేదు, దేవుళ్ళారా అన్నాను. మరి ప్రపంచంలో ఎక్కువ మంది చేత పూజించబడుతున్న గౌరవనీయులైన యేసుప్రభు గారికి, ఆ తర్వాత అత్యధిక జనాభాతో పూజించబడుతున్న, నమాజు చేయబడుతున్న అల్లా గారికి, ఆ తర్వాత ఎక్కువ మంది చేత గౌరవించబడుతున్నటువంటి బుద్ధిస్టులకి, ఆ తర్వాత ఏ దేవుడు లేడు అని చెప్తున్న నాస్తికులకి, ఆ తర్వాత రకరకాల దేవుళ్ళని మొక్కుతున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మొక్కే హిందూ సోదరులకి, విష్ణువు మరియు శంకరుడి యొక్క అవతారాలని కూడా మొక్కుతూ ఉన్నటువంటి ప్రజలకి, వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా దేవుళ్ళని పుట్టించుకొని సమ్మక్కని, సారక్కని, అలాగే సాయిబాబా అని, వీళ్ళతో పాటు కొత్తగా అక్కడక్కడక్కడ ఆండాలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, తిరుపతమ్మ తల్లి, కురుమిద్ద స్వామి, ఎంతోమందిని ఉన్నాను. మరి ఆ దేవతలందరికీ నమస్కారం. మీ భక్తులకి దయచేసి మీరు కలలో వచ్చి ఒక విషయం తప్పకుండా చెప్పండి. మీరు దేనికోసమైతే మీ భక్తులని మీరు పుట్టించారో వాళ్ళు ఆ పని చేయటం మర్చిపోయారు. నాకు తెలిసి పోయిన జన్మలో వారు చేసిన పాపాలు, దుర్మార్గాలు, నీచాలు, నికృష్టాలను బట్టి మీరు వాళ్ళ తర్వాత జన్మని డిసైడ్ చేసి ఉంటారు. బహుశా ఇప్పుడు మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ పోయిన జన్మల్లో చాలా 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 మంచి పనులు చేసి ఉంటే వాళ్ళకి మానవ జన్మని మీరు ప్రసాదించి ఉంటారు. లేకపోతే వీళ్ళని ఏ గజ్జి కుక్కలాగానో, లేకపోతే బురదల బుర్రే మలం తినే పందిలాగానో పుట్టించేవాళ్ళు. వీళ్ళని మనుషుల్లాగా మీరు పుట్టించారంటే అర్థం, ఇప్పుడు భూమి మీద పుట్టే మనుషులందరూ రకరకాల జన్మల్లో మంచి పనులు చేసి ఉంటారు. మీరు వాళ్ళను అభినందించి వాళ్ళని మనుషులుగా పుట్టించి ఉంటారు. అయినా ఇంకా కొంచెం పోయిన జన్మల్లో వాళ్ళు చేసిన తప్పులో, నేరాలో, దుర్మార్గాల వల్ల కొంత వాళ్ళకి పనిష్మెంట్ లాగా కూడా కొన్ని పుట్టించి ఉంటారు. అయితే మీరు పుట్టించిన మనుషులు, పిల్లలు దేవుళ్ళతో సమానం అనే విషయం ప్రజలందరికీ తెలుసు. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం, వీళ్ళు ఎవరిని బాధ పెట్టరు, కష్టపెట్టరు, మంచివాళ్ళు అని అన్ని మతాల వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ పిల్లలని అదే దేవుళ్ళలాగా పెంచకుండా నీచపు నికృష్టుల్లాగా పెంచుతున్నారు. పెరిగే కొద్దీ దుర్మార్గులైపోయి మీరు అందంగా తయారు చేసి, మీ మతం ఆడపిల్లల్ని మీరు తయారు చేసి, అంటే క్రైస్తవ ఆడపిల్లల్ని యేసు ప్రభు తయారు చేసి పంపిస్తూ ఉంటే, ముస్లిం ఆడపిల్లల్ని అల్లా దయతో పుట్టించి పంపిస్తూ ఉంటే, ఈడ బ్రహ్మ మరియు విష్ణుమూర్తి అలాగే శివుడు ముగ్గురు కలిసి చక్కగా హిందూ ఆడపిల్లల్ని, భరత మాతలని తయారు చేసి పుట్టించి పంపిస్తూ ఉంటే, ఈ పిల్లలందరినీ మీరు పుట్టించిన మగగాడిది కొడుకులు రేప్ చేసి చంపుతూ ఉన్నారు. దేవుళ్ళారా, అర్జెంటుగా మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని, ఒక మతం వాడు ఒరేయ్ నువ్వు నా మతం వాడివిరా బూసిడికే, వేరే మతం ఆడపిల్లని రేప్ చేయకూడదు దుర్మార్గుడా అని చెప్పు. లేకపోతే అరే మీ దేవుళ్ళు మాట్లాడుకోండి. ఎందుకంటే ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అమ్మాయిని ముస్లింలు రేప్ చేసిల్లు, ఇది ఎంత దుర్మార్గం. ఇవాళ వార్తలో వచ్చింది. ఇప్పుడు నేను వెంటనే మా హిందూ ముస్లింలో నరుకుతామని, నా ఇంటి పక్కన ఉన్న ముస్లింని నరికే గుణం నాకు లేదు. కానీ ఆ ముస్లిం వ్యక్తిని నువ్వు పుట్టించినప్పుడు అల్లా దేవుడా, వాడొచ్చి హిందూ ఆడపిల్లని రేప్ చేస్తూ ఉంటే అల్లా దేవుడా నువ్వేం చేస్తున్నావా? ఒకసారి నువ్వే మొత్తం అందరైతే మంచి భక్తులైతే రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ నీ దగ్గరికి వస్తున్నారు కదా, వాళ్ళని మంచిగా బతుకుమనే ఆ ఖురాన్లో, దివ్య ఖురాన్లో నువ్వు బయట నుంచి సందేశం ఇస్తేనే కదా మహమ్మద్ ప్రాఫిట్ అనే మహమ్మద్ ప్రవక్త చక్కగా ఇవన్నీ రాసి పెట్టాడు. రోజుకి 5 సార్లు రాసిన వాడు లవ్ జిహాద్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి మహిళలని ప్రేమలోకి దింపి వాళ్ళని దుర్మార్గంగా అత్యాచారాలు చేసి వాళ్ళని వేరే ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేసి, ఎక్స్పోర్ట్ చేసి ప్రాస్టిట్యూషన్ వ్యభిచారంలోకి దింపేస్తూ ఉంటే అల్లా దేవుడా నీ దగ్గరికి వాడు వచ్చినప్పుడు నువ్వు అడగవానే? నేను ఒక నాస్తికుడిగా అడుగుతున్నాను, నిన్ను కూడా మొక్కుతా అల్లా దేవుడా వీళ్ళందరినీ కాపాడు. నువ్వు నీ ముస్లింల నుంచి ఇతర మతాల వాళ్ళను కాపాడు, లేకపోతే నువ్వే ఈ దుర్మార్గులకు ఆ బుద్ధిని పుట్టించి ఇతర మతాల మీదకి పంపించిన నేరస్తుడు అవుతావు. నిజమే. అలాగే హిందూ సోదరులందరినీ పుట్టించిన ఓ బ్రహ్మదేవుడా, విష్ణుదేవుడా, ఓ శివుడా,
మీరు ముగ్గురు పుట్టించారు, వాళ్ళకు జీవితాలను ఇచ్చారు. మరి మన హిందూ ఆడపిల్లలు పక్క మతం వాళ్ళ చేతిలో అత్యాచారానికి గురవుతూ ఉంటే మీరేం చేస్తున్నారయ్యా? మీ భార్య సరస్వతితో మీరు కులుకుతూ, మీ పార్వతితో మీరు శివతాండవం చేస్తూ, మీరు రకరకాల అవతారాల్లో పెళ్లి చేసుకున్నటువంటి ఆ లక్ష్మీదేవి నుంచి అందరినీ సీతమ్మ తల్లి వరకు మీరు మీ భార్యలతో హాయిగా ఉన్నప్పుడు, ఈ సమాజంలో హిందూ ఆడపిల్లల్ని ముస్లిం సోదరులు రేప్ చేస్తూ ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారయ్యా? మీరే పుట్టించిన మా హిందూ సోదరులందరూ కోపంకొచ్చి సూరాలు పట్టుకొని పొడుచుకోవాలనా? ఇది మీదే తప్పు కదా. అలాగే మరి మన హిందూ సోదరులు వేరే వేరే దేశాలలోకి వెళ్ళి, మొన్న ఒక ఆమె వేరే దేశం ఆమె ఈ దేశానికి వస్తే, ట్రావెలర్ వస్తే, యూట్యూబర్ వస్తే ఆమెను ఇబ్బంది పెట్టిరట. ఆమె మన దేశం ఇజ్జత్ తీసి పడేసింది. ఇప్పటికి కూడా మనకు విదేశాంగ మంత్రిత్వ దగ్గర వేరే దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిస్ అయ్యారని, దొంగతనానికి అలాగే డబ్బులు పోగొట్టుకున్నారు, మోసపోయారని వాళ్ళకి బోల్డ్ అని కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ మన దేశం వాళ్ళకి ఇజ్జత్ పోయే కథలు కావా? ఇంతకీ ఓ హిందూ దేవుళ్ళారా, మీ దండం పెడతా, మీ కాళ్ళకు కూడా దండం పెడతా, ఒక్కసారి మీకు మీరు కూర్చుండి మాట్లాడుకోరాదురయ్యా. బంగారాన్ని పుట్టించింది మీరే, ఖనిజాలను పుట్టించింది మీరే, చెట్లను పుట్టించింది మీరే, భూమిని పుట్టించింది మీరే, నదిని పుట్టించి 12 ఏళ్ళకు ఒకసారి ఈ నది చక్కగా ఉందా లేదా అని అందులోకి వచ్చి పుష్కరాల రూపంలో కూడా మీరు నీళ్ళను కాపాడాలి కదా. మరి ఈ నీళ్ళు కాలుష్యం అవుతా అంటే ఏం చేస్తారు మీరు? మీరు పెట్టిన ఆ పచ్చని చెట్లను, అడవులను ధ్వంసం చేస్తా అంటే ఏం చేస్తారు మీరు? ఆ ఖనిజాలు ఉన్నటువంటి కొండలని పిండి చేస్తూ ఉంటే, ఒరే నాయన ఇంత పచ్చటి భూమిని మీకు ఇచ్చిన మిమ్మల్ని బతికించడానికి పుట్టించడానికి వీటి పేరుతో దుర్మార్గం చేసేటోని, అడవి మీద చెట్టో పుట్టో పాయో పండో తెంపుకునేటోని కాదు, దాన్ని కబలించి ధ్వంసం చేసేటోని మీరు ఏం చేస్తారయ్యా? ఇది మీ నిర్లక్ష్యమేనా లేక మీ డ్రామానా? ప్రజలందరూ బరాబర్ మీకు మొక్కుతున్నారు, పండగ వస్తే దండం పెడుతున్నారు బాధ్యతగా. వాళ్ళు వ్యక్తిగతంగా ఎట్లున్నా, అప్పుల పాలైనా, కష్టాలున్నా, కన్నీళ్ళున్నా, ఇబ్బందులున్నా వాళ్ళ గోస వాళ్ళు పడుకుంటేనే మీ లెక్కలు మీకు అప్పచెప్తారు, మీ ఉండిలో మీకు ఎత్తారు, మీ పూజకు మీరు ఎత్తారు. మీకు మాకు మధ్యలో ఉన్న ఆ పూజారి గారికి కూడా 5-10 తులమో పొలమో పట్టి దండం పెట్టుకుంటారు. అందరూ నా సొంటోళ్ళు భారతదేశంలో 100-1-2% ఉన్నారయ్యా. మిగిలిన వాళ్ళందరూ 98% మీ దేవుళ్ళను మొక్కేటోళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత దేవుళ్ళ మీద లేదా? చదువు మధ్యలో ఆపేసినటువంటి ఆడపిల్లలకు సరస్వతి తల్లి కాస్త తల్లిదండ్రులకు చెప్పుకోవాలి కదా. లేకపోతే అనవసరం అసలు ఈ దేశంలోకి వెళ్ళి ఏమి నేర్పిస్తాళ్ళు మీరు? అర్జెంటుగా ఏదో ఒక దేవుడు కిందికి రారి, ఏదో ఒక దేవుడు ఏదో ఒక అవతారం వేసుకొని కిందికి రాలి నాయన. మీరు కిందికి రాక మీరు అత్తరు అని నమ్మి ఒకడు, రాడు తీయని ఎగిడిసిన భూతమోళ్ళే ఒకడు, బాధ్యత లేదు, క్రమశిక్షణ లేదు. భక్తి అంటే ఒకప్పుడు ఎవడు కనిపించినట్లు మనకి దండం పెట్టేటోళ్ళు, ఈ స్వామి మంచోడ్రా, మంచి మాటలు చెప్తాడు, నిస్వార్థపోడు. ఒక ఆయన ఒంటి మీద గుడ్డ కాకుండా ఇంకొక గుడ్డు ఉంటుంది గంతే, ఆయన నేల మీద కూర్చుంటాడు, సింపుల్గా తింటాడు, ఆయన ఏ నోరు తెరిచినా నీతి నిజాయితీ మానవత్వంతో ఉంటాడని అన్ని రకాల మతాల వాళ్ళని, సాధులను లేక రకరకాల ముస్లిం పెద్దలను అందరు గౌరవించి దండం పెట్టుకునేటట్టు ఉండేది వాతావరణం. ఇప్పుడు ఎవడన్నా నేను స్వామిని అనగానే వీడు ఎన్ని కోట్లు దోసుకున్నాడు, వీడు ఎంతమందిని రేపు చేసిండు, మళ్ళీ వీడు పెరోల్ మీద వచ్చి మళ్ళీ ఎంతమందిని రేపు చేసిండు, వీని కాళ్ళు వాడేందుకు మొక్కుతాడు, ఇన్ని లక్షలు ఎకరాలు భూములు, కోట్లు బ్యాలెన్స్లు, బంగారాలు ఇవన్నీ ఏందని ప్రజలందరూ అనుమానపడేటువంటి బుచ్చపు బతుకులు ఎందుకు ఇచ్చిర్రు ఈ బాబాలకు, స్వామీజీలకు, మాంత్రికులకు, భూత వైద్యులకు, గారెడి వాళ్ళకి చెప్పుర్రి. అర్జెంటుగా దేవుళ్ళు ఏదో ఒక అవతారం ఎత్తుర్రి, అవతారం ఎత్తి సప్పుడే ఊకోకుర్రి. ఇప్పుడంతా సోషల్ మీడియా ఉంది, ఒకప్పుడు మీరు అవతారం ఎత్తితే మీ మహిమ ప్రజలందరికీ తెలియడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి, అన్ని టీవీ ఛానళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అందరూ అసలు భక్తి ఛానళ్ళు ఉన్నాయి. సాయి యేసు ప్రభుకి సంబంధించి బుచ్చడు ఛానళ్ళు ఉన్నాయి, హిందూ మతానికి సంబంధించి భక్తి ఛానళ్ళు కొన్ని ఉన్నాయి, అలాగే ఇస్లాంకి సంబంధించి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. మీరు టక్కున ఎవరో ఒకరు మీ మతాలకి ఒక్కొక్కరు టక్కున కిందికి రావాలని, దేవుళ్ళని మొక్కని, దేవుడే లేడనుకుంటున్నా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీ మతపు ఆడోళ్ళు మిగతా మతాల చేతిలో రేపు చేయబడి సత్తారు. నువ్వు కష్టపడి పుట్టించినటువంటి పిల్లలు, చిన్న పిల్లలు దేవతలతో సమానం, వాళ్ళని కూడా రేపు చేసి చంపుతూ ఉన్నారు. ఆలోచించాలి కదా. ఈ భూమిని మీరు పుట్టించారు, దీన్ని సర్వనాశనం చేస్తారు. మరి దీన్ని కాపాడడానికి మీరు పుట్టాలా పుట్టద్దా?
మళ్ళీ అక్కడక్కడ ఉద్యమకారులు, సోషల్ యాక్టివిస్టులు వాళ్ళే ధర్నాలు, రాస్తారోకలు, బంధులు, బైకాట్లు చేస్తూ, స్టేట్మెంట్లు ఇస్తూ, సైంటిస్టులకు అవన్నీ వివరాలు పెడుతూ, ఇంత గోసలు ఎందుకు దేవుళ్ళారా? దయచేసి అక్కడెక్కడో మకర జ్యోతి రూపంలో కనిపించడు కాదు, ఇంకెక్కడో సాయిబాబా కంట్లకి వెళ్ళి తేనెగారుడు కాదు, ఇంకెక్కడో వినాయకుడు పాల్దాగుడు కాదు, ఇంకెక్కడో దుర్గమ్మ కంట్లోంచి రక్తం వచ్చిందని కాదు, ఇంకెక్కడో పూనకం వచ్చి ఈ గవర్నమెంట్ స్థలంలో మాకు గుడి కట్టి ఇంకో ఇక్కడ ఊరి మీరు ఎల్లుడు అద్దు తల్లి. లక్షల మంది మీదకి వచ్చి పూనకాలు అచ్చుడు అద్దు తల్లి. ఎంతోమందికి దేవర వస్తూ ఉన్నది. ఎంతోమంది దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతూ సైతాన్లను, దయ్యాలను, భూతాలను పట్టే శక్తి వీళ్ళకి కాదు తల్లి. డైరెక్ట్గా ఏదో ఒక దేవుడు రావాలి. ఈ ప్రజలలో తప్పు చేసుకుంటారు, అందరూ ఉచ్చబోసుకోవాలి. మేము ఎక్కడికైనా పోయి దేవుడు లేడు అనగానే అరే దేవుడు లేడు అంటే కొంచెం భయం లేకుండా ఉంటుందిరా. దేవుడు ఉన్నాడంటేనే అందరూ కంట్రోల్ అవుతారా భయ్. దేవుడు ఉంటేనే అట్లా ఏదో పాపము, పుణ్యము, నరకము, స్వర్గము, భయము కొంచెం తనను తాను కంట్రోల్ చేసుకొని దేవుడు పనిచేస్తాడు రా భయ్ అని చాలామంది అంటారు. అదే మీరు ఒక్కసారి ఒకడు పుట్టితే ఒక దేవుడు వచ్చి డైరెక్ట్గా తమ మహిమ చూపిస్తే మిగతా మతాలన్నీ నీ మతంలోకి వస్తాయి. సరే ఇవన్నీ మతాలు జోలికెందుకు? ఏ మతం దేవుడు ఆ మతం ద్వారా ఒక్కొక్కరు పుట్టాలి, మళ్ళీ అవతారం ఎత్తాలి. ఇప్పుడు బాగా సమస్యలు, కష్టాలు ఉన్నాయి ప్రజలకు, అవన్నీ తీర్చాలి. మరీ ముఖ్యంగా మీ మతాలను మొక్కే ప్రజలు మీ దేవుళ్ళు కోసమే బొచ్చడు పైసలు ఖర్చు పెడతారు. ఉన్న బతుకుల చాలా సమయం దానికే ఖర్చు పెడతారు. దానికి తోడు పక్క మొత్తం వాళ్ళ మీద అసూయ, ద్వేషము ఉన్నది. కాబట్టి అసలు ఈ చెడ్డ బుద్ధి పుట్టించిన మీదే తప్పు. వేరే ఆడపిల్ల పక్క తప్పుగా చూడాలనే బుద్ధి పుట్టించింది మీరే కదా. మీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కదా. అన్నీ మీరే ఉన్నారు కదా, సమస్తము మీరే కదా. అంటే ఇప్పుడు జరిగే సమస్యలకి, కష్టాలకి, కన్నీళ్ళకి, నష్టాలకి, దుర్మార్గాలకి, అకృత్యాలకు కూడా మీరే కారణం. కాబట్టి దేవుళ్ళందరూ ఆలోచించుకోవాలి. దయచేసి ప్రతి దేవుని చూసేటోళ్ళు ఈ వీడియో చూడాలి. అలాగే ఎప్పుడో 2022లో నేను అయ్యప్ప ఎలా పుట్టాడు మగవాడికి అని అడిగితే చాలామంది అయ్యప్పలు కోపానికి వచ్చిళ్ళు. సరే ఇప్పుడు నేను అడగను, నాకు అక్కర్లేదు. నా వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ సారీ కూడా చెప్పిన, రిపీట్ కూడా చెయ్యనని చెప్పిన. ఇప్పుడు 3 ఏళ్ళు దాటి 4 ఏళ్ళకి వచ్చింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది పిచ్చోళ్ళు నరేష్ నువ్వు రావద్దు, నువ్వు మాట్లాడొద్దు. ఏమి లొల్లి మీకు? నేను ఏమైనా తప్పు మాట్లాడితే ఆనే ఉండి చెప్తాడు కొట్టుర్రి. నేను మిమ్మల్ని బాధ పెట్టి నేనేం విలగట్టుకుంటా? నాకేమవసరం అసలు మిమ్మల్ని బాధ పెట్టడం? నాకేమవసరం? ఒరే నాయన, నేను 1995 నుంచి బాలనాసికుని ఇప్పటికీ 5,000 దాకా మీటింగులు పెట్టిన. ఏదో ఒక మీటింగ్లో ఒక విషయం జరిగితే దాన్నే పట్టుకొని పేద సాగదీస్తూ ఉన్నారు. నేను మళ్ళీ రిపీట్ చేయకుండానే ఉంటున్నాను కదా. నాకేమవసరం అయినా మిమ్మల్ని బాధ పెట్టి నేనేం సాధిస్తా? ఉత్తగా మీకు మీరు హైలైట్ కావడం కోసం నరేష్ రావద్దు మా దగ్గరికి. మీకు సిగ్గు, శరం, ఇజ్జత్, మానం ఉంటే మీ ప్రాంతానికి ఇతర మతాల వాళ్ళు ఎంతమంది స్ప్రెడ్ అయ్యారు, మీ మతం ప్రజలు ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారు, ఆ సమస్యలోంచి ప్రజల్ని బయటపరచడానికి, వాళ్ళు గొప్పగా జీవించడానికి మీరు ఏం చేస్తారో మీ ప్రాంతంలో మీరు కార్యాచరణ ప్రకటించుకొని పని చేసుకోరాదురి. నేనేదో బుద్ధుడి గురించో, పూలే గురించో, అంబేద్కర్ గురించో, భగత్ సింగ్ గురించో, లేకపోతే ఇంకో మహానుభావుడి గురించో అక్కడ నన్ను ప్రేమతో పిలిచే వాళ్ళ దగ్గరికి నేను పోయి 4 మంచి మాటలు చెప్పదామని నేను పోతుంటే ఆడిపోతే ఆడోడు, ఈడిపోతే తిడోడు, ఆడోడు మోపడేంద్రా నాయన. మీరు మనుషులేనా? మీరు పశువులా? ఆలోచించుర్రి. మీ ఇంటికి వెళ్తే నేను బోధినానికి వస్తా అంటున్నా. ఆల్రెడీ మసీదుకి మొన్న పోయి వచ్చినాం మైదీపట్నంలో, అలాగే చర్చికి పోయి వచ్చినాం మొన్న అక్కడ కారంచేడు చున్నూరు దగ్గర. అలాగే నిన్నగాక మొన్న మా ఫ్రెండు దేవుని పెట్టుకుంటే ఆయన గుడికాడికి పోయి మంచిగా పెళ్ళి భోజనం చేసి వచ్చిన. నాకేమో మీ దేవులతో వెళ్ళిరా నాయన. నాకు డైరెక్ట్ మీకన్నా ఏదో స్వర్గము నరకం భయం ఉంటుంది కావచ్చు, నాకు ఇదే స్వర్గం. మీరందరూ ప్రేమిస్తే స్వర్గం, మీరందరూ ఇట్నే దేశించుకుంటూ పోతే ఇదే నాకు నరకం. మీరు చచ్చినాక నరకానికి పోతారు కావచ్చు ఇప్పుడు చేసే పాపాలకు. నాకు ఇప్పుడే నరకం చూపించాలి అనుకుంటారు ఏంద్రాబాయ్? అట్టద్దు. మీకు కూడా దండం పెట్టి చెప్తున్నా, నా పని నేను చేస్తూ ఉంటే అన్ని మతాలకు మేలే జరుగుద్ది, మనుషులందరికీ మేలే జరుగుద్ది. ఆయా మతాల్లో ఉన్న మూఢనమ్మకాలు పోవడానికి నా మాటలు పనికొస్తాయి. అంతేగాని మీరు దేవుళ్ళని నమ్మద్దు, దేవుళ్ళను వదిలిపెట్టుకొని అనడం వల్ల నాకేమవుతుంది? నేను ఆల్రెడీ వదిలిపెట్టుకుని నమ్మట్లేదు కదా. జర ఆలోచించుర్రి. అట్నే బై అందరు కూడా దేవుడికి టైం అయ్యింది, ఓ లెటర్ రాయిర్రి, మొక్కేటప్పుడు అయ్యా ఒక్కోసారి అవతారం ఎత్తు. చెడు నిజం చెడు ఉందా లేదా? మీ చుట్టుపక్కల మీ ఊళ్ళో చెడు ఉందా లేదా? మీ ఇంటి పక్కన చెడు ఉందా లేదా? మీ చుట్టూ చూసిన మనుషులలో చెడు ఉందా లేదా? ఈ పాపాలు పెరిగినాయా పెరగలేదా? అన్యాయం, దుర్మార్గాలు పెరిగినాయా పెరగలేదా? మరి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి దేవుళ్ళు రావాలన్నా వద్దా?
ఇంకెప్పుడు రావాలి? మనం బతుకున్నప్పుడు అయితే మనం చూసుకున్న వాళ్ళం అవుతాం, పూజ చేసుకున్న వాళ్ళం అవుతాం, వాళ్ళ మహిమల్ని చూసిన వాళ్ళం అవుతాం కదా. ఆలోచించరు. మైరి నరేష్ కోరుతున్నాడు, దేవుళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాలి, మీకు మీరు సెట్ కావాలి. అలాగే ఏ మతం తరపున వాళ్ళు ఒక్కొక్కరిని భూమి మీదకి పంపించి ఈ చెడును కంట్రోల్ చేయాలని కోరుతున్నాను. ఓకేనా? ఇట్లు ఈ సోదరుడు డాక్టర్ బైరి నరేష్.